వెంకరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. పాలమూరు ముద్దు బిడ్డలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు పెద్ద ఎత్తున విచ్చేసిన మీ అందరికీ రెండు చేతులెత్తి నమస్కరిస్తూ ఈరోజు హైదరాబాద్ ముఖ్యమంత్రి పురుగుల రామకృష్ణారావు గారి తర్వాత మళ్ళా మీ పాలమూరు ముద్దుబిడ్డ నేడు తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొదటిసారి విచ్చేసి పాల్గొంటున్నా ఈ సభలో పాల్గొంటున్న నా తోటి మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎమ్మెల్యే జిఎంఆర్ గారు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, అన్నిల్ రెడ్డి గారు, పన్నికారెడ్డి గారు, అలాగే మేఘారెడ్డి గారు, వంశీకృష్ణ గారు, ఇంకా దాదాపు మన శంకర్ గారు, మా శ్రీహరి మున్సిపల్ గారు, డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు, 12 మంది ఎమ్మెల్యేలు, అలాగే ఓడిపోయిన గద్వాల్ ఎమ్మెల్యే సరిత గారు, అలాగే మా మిత్రులు సంపత్ గారు, ఇంకా ఇతర నాయకులందరికీ అందరికంటే ముఖ్యంగా మన ముందున్న రాబోయే 45 రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మా సోదరుడు తమ్ముడు వంశీ చంద్రెడ్డి గారు, మీ అందరు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మా అన్న జూపల్లి కృష్ణారావు గారు సుదీర్ఘంగా ఉపన్యాసం మొత్తం కూడా కేసీఆర్ చరిత్ర చెప్పిండు. నేను 2 మాటలు చూపించి మన ప్రియతమ నాయకుడు ప్రియతమ ముఖ్యమంత్రి గారు మొదటిసారి వచ్చిన సందర్భంగా పాలమూరులో ఇవాళ పాలమూరు అంటే మానవత్వానికి మారుపేరు, కవులకు కళాకారులకు పుట్టిన మారుపేరు ఇది. ఈరోజు ఏ దేశంలో చూసినా బొంబాయి పోయినా హైదరాబాద్ పోయినా కూలీలుగా ఉంటూ కష్టపడే మనస్తత్వం ఉన్న పాలమూరు ఇది. ఆ పాలమూరుకి వచ్చిన ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ముఖ్యంగా సోదరులారా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ 10 సంవత్సరాల రాక్షస పాలన నుంచి విముక్తి కలిగించి ఈరోజు ప్రజాపాలన అందించిన మీకు మీ రుణం తప్పకుండా ముఖ్యమంత్రి గారు, మంత్రులం, మేము ఎమ్మెల్యేలం రాత్రింబౌలు కష్టపడి పని చేస్తామని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ మీరు ఒకటేసారి ఆలోచించండి. ముఖ్యమంత్రి గారు కూడా, మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి మీడియా ద్వారా వినాలి. ఈ 3 నెలల్లో మా ముఖ్యమంత్రి, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు గ్రామాలు తిరిగిండ్రు, ఎన్నిసార్లు సెక్రటేరియట్కి వచ్చినాం, ఎన్ని వేల మంది కలుసుకున్నాం. 10 ఏళ్లలో మీ 3 నెలలు వచ్చిన అంతసార్లు కూడా సెక్రటేరియట్ రాలే, బయటికి రాడు, మనుషులను గెలవడు, ఇవాళ పేద ప్రజలను గెలవడు, ఆఖరికి వాళ్ళ సొంత పార్టీ మంత్రులు వస్తే కూడా బయటికి వెళ్ళి వచ్చే పరిస్థితి. ఆ రోజు రాక్షస పాలన, ఈరోజు ప్రజాస్వామ్య పాలన, సోనియమ్మ పాలన ఇచ్చిన ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తూ ఒకదాని వెనుక మన ముఖ్యమంత్రి గారు చెప్పిన 6 గ్యారంటీలు, ఆ రోజు సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారంటీలు